శనీశ్వరం వెళ్ళిన శని వదలలేదన్నట్టు నైటీ స్టార్ పొదిల నుండి హైదరాబాద్ వచ్చిన నైటీ మాత్రం వదలలేదు. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇంట్లో అట్టుపండ్లు అయితే పాడైపోవట్లేదని చెప్పేసి వాటితో ప్యాన్ కేక్ అయితే ట్రై చేసేసాను. అంటే మా హర్షులు కూడా అడుగుతున్నాడు లేండి అనుకోండి. అట్టుపండ్లు అయితే కట్ చేసేసి ఫోర్క్ తో అయితే స్మాష్ చేసేసాను. స్మాష్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుండేదని. మీరు కూడా మిక్సీ అయితే పట్టుకోవచ్చు కదా అని అనుకుంటారేమో. మనం బతకానికి బ్రాండ్ అంబాసిడర్, అట్లాంటి పనులు అయితే అసలు చేయమన్నమాట. అలాగైతే ఒక కప్పు గోధుమ పిండి కూడా అయితే పోసేసుకున్న తర్వాత మీ ఇంట్లో బేకింగ్ పౌడర్ ఉంటే వేసేసుకోండి. మా ఇంట్లో డేట్ అయిపోయిందని దాన్ని డస్ట్బిన్ లో అయితే పడేసామన్నమాట. ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత దానిలో కూసిన పాలు అయితే పోసేసుకొని తిప్పేసుకోండి. మేము పోసిన పాలు అయితే సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం పాలు అయితే పోసేసుకున్నాము. తర్వాత దానిలోకి అయితే కొంచెం చక్కెర అయితే వేసేసేయండి. ఇక్కడ మా హర్షిల్ అయితే వేసేస్తున్నాడు కొంచెం చక్కెర. ఆ షుగర్ కూడా కొంచెం కరిగిన తర్వాత దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకొని ఇంకా పాన్ అయితే పెట్టేసుకోండి. కాస్త గీ అయితే వేసేసుకోండి. నాకు కాస్త కల ఎక్కువలే, కొంచెం గీ ఎక్కువ పడింది. ఇంకా దోశలు పోసుకున్నట్టయితే ఈ ప్యాన్ కేక్ అయితే అస్సలు పోసుకోవద్దు. 2 గంటలు అయితే పోసేసుకొని దాన్ని అయితే అస్సలు కదిలీకుండా ఒక లిడ్ అయితే పెట్టేసేయండి. అలాగా నిమిషానికి ఒకసారి కాలిందా లేదా అని చూడకుండా ఇంకా అదైతే కాలిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసుకుంటే మీ ప్యాన్ కేక్ అయితే రెడీ. మాకైతే ప్యాన్ కేక్ ప్లేస్ లో తీపి దోశలు అయితే వచ్చేసినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసేసుకోండి కొంచెం.